ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేయుచుండగా, మీ యొక్క సహాయంనిచ్చి నడిపించమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి, ఈ రోజున మనం గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఆలోచన చేయటానికి దేవుడు మనకు ఎంతో చక్కనైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి, ఈ యొక్క సమయంలో గ్రంథంలో ఉన్న మాటలను మనము చదువుతూ, ఆలోచన చేస్తూ, గ్రంథంలో చెప్పబడిన మాటలను మన జీవితాన్ని జోడించుకుంటూ, మన జీవితాలు ఎలా ఉన్నాయోనన్న ఆలోచన కలిగి, గ్రంథంలో తెలియజేసిన మాటలతో మన జీవితాన్ని పోల్చుకుంటూ, గ్రంథంలో చెప్పబడినటువంటి మాటల ప్రకారముగా మన ఆత్మీయ జీవితాన్ని మనము దేవునికిష్టమైన వారిగా మార్చుకున్నామో లేదోనన్న ఆలోచనతో ఈ సమయంలో గ్రంథంలో ఉంటున్నటువంటి మాటలను ఆలోచన చేద్దాం. ఈ రోజున మన పాఠ్యాంశం క్రైస్తవుడా నీ నోటి మాటలు ఎలా ఉండాలి? క్రైస్తవుడా నీ నోటి మాటలు ఎలా ఉండాలి? చాలామంది సంఘంలో ఉంటూ విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నాము అన్న ఆలోచన కలిగి సంఘంలోనికి వెళుతున్నటువంటి విశ్వాసులైన వారు కూడా అనేక మంది మాట్లాడకూడనటువంటి విషయాలను కూడా సంబోధించటం, మాట్లాడటం అనేది మనకు బాగా తెలిసినటువంటి విషయం. అయితే వాస్తవానికి గ్రంథంలో చెప్పబడిన మాటలను ఆచరిస్తూ, పాటించగలుగుతూ ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్న మన జీవితాలలో లేదా విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటున్నాము అని అనుకుంటున్నటువంటి మన జీవితాలలో గ్రంథానుసారమైనటువంటి జీవితాన్ని ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలిగా ఈ భూమి మీద మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు మనముగానే గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి, గ్రంథంలో తెలియజేసినటువంటి మాటలను బట్టి ఆలోచన చేస్తూ మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, పరిశోధించుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి, దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని కలిగి మనము బ్రతకటానికి ఆలోచన చేద్దాం. వాస్తవానికి ఒక క్రైస్తవుడు నోరు తెరిస్తే ఎలాంటి మాటలొస్తున్నాయి అనంటే, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, సంఘంలో విశ్వాసిగా, క్రైస్తవునిగా పిలువబడుచున్నటువంటి వ్యక్తి అయినా, సమాజంలో ఉండే వ్యక్తితో సమానుడిగానే మాట్లాడటం అనేది ఈ రోజున మన కళ్ళ ముందున్నటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్నవారు మాట్లాడుతున్న విధానం వేరు. సంఘంలో మనము మాట్లాడవలసినటువంటి విధానం వేరు. సమాజంలో కూడుకొని, సంఘముగా కూడుకుంటున్న మనము బయట సమాజంలోనైనా, క్రైస్తవ సంఘంలోనైనా, క్రీస్తు సంఘంలోనికి కూడుకుంటున్న మనమైనా, మన యొక్క మాటల విధానాన్ని మనకు మనముగానే ఆలోచన చేయాలి. మాట్లాడే విధానం ఆలోచన చేయగలిగితే, నేడున్న క్రైస్తవ ప్రపంచం, నేడున్న క్రైస్తవులు వారి యొక్క మాట తీరును ఏ విధముగా సంబోధిస్తున్నారనంటే,
ఆ మాటలు విన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది అనంటే, ఇతను నిజముగా క్రైస్తవుడా? ఇతను నిజముగా క్రైస్తవుడా? ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చేది ఎవరు అనంటే క్రైస్తవులే. కానీ అతనికి ఈ విధమైనటువంటి ప్రశ్న వచ్చింది అనంటే, అతను మాట్లాడినటువంటి విధానంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉండాలి. క్రైస్తవుడైతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్న విధముగా ఒక క్రైస్తవుడుగా ఒక విశ్వాస జీవితాన్ని కలిగి సంఘానికి వెళుతూ సంఘంలో కూర్చొని వాక్యం వింటున్న క్రైస్తవులుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఎదుటి వ్యక్తితో మాట్లాడుచున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మాట విధానంలో అతని మాటలు వింటున్న వ్యక్తికి ఆవేదన కలగకూడదు. ఆ మాటలు వింటున్న వ్యక్తి బాధపడే విధముగా ఒక క్రైస్తవుని మాటలు ఉండకూడదు. ఇది గ్రంథం మనకు నేర్పించినటువంటి విధానం. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే నేడున్న క్రైస్తవ ప్రపంచం చాలామంది గ్రంథానుసారమైనటువంటి జీవితాన్ని వదిలేసి గ్రంథానికి వెలుపల వెళ్లి మాట్లాడటం, గ్రంథం తెలియజేసిన మాటల ప్రకారాన్ని విడిచిపెట్టి గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను చేసి దేవునికి ఇష్టం లేనటువంటి మాటలను ఆచరించటం అనేది నేడున్నటువంటి క్రైస్తవ జీవితాలలో మనం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనిషికి నేర్పించినటువంటి, క్రైస్తవ జీవితానికి నేర్పించినటువంటి మాట తీరు వేరు. తగ్గించుకొని మాట్లాడగలగాలి. సందర్భానుసారముగా మాట్లాడగలగాలి. ఎదుటి వ్యక్తిని నొప్పించకుండగా మాట్లాడగలగాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవునిగా పిలువబడుచున్నటువంటి వారందరి జీవితాలలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకముంచుకోవలసినటువంటి విషయం. ఒక వ్యక్తితో మనం సంభాషణ చేస్తున్నాము అనంటే, ఒక వ్యక్తితో మనము మాట్లాడుచున్నాము అనంటే, మన మాటలు వింటున్నటువంటి ఏ వ్యక్తి అయినా అతను సంఘంలోనికి విశ్వాస వీరునిగా లేదా విశ్వాస జీవితాన్ని కలిగి ఒక క్రైస్తవునిగా ఉంటూ మనం కూర్చుంటున్నటువంటి సంఘంలోనికి వచ్చే వ్యక్తి అయినా, సంఘ సభ్యుడైనప్పటికీ లేదా సమాజంలో ఉండేటటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తితో మనం మాట్లాడుచున్నప్పుడు మన మాటలను బట్టి ఆ వ్యక్తి తన హృదయంలో నొచ్చుకోకూడదు. తనకు తానుగా మనం మాట్లాడే మాటను బట్టి బాధపడకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనంటే, మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనంటే, గ్రంథానికి చాలా విరోధంగా దేవుడు చెప్పనటువంటి మాటలను మనం ఉచ్చరించటం, దేవుడు పలికించనటువంటి మాటలను మన ఆలోచనల ప్రకారంగా పలకటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా మన యొక్క జీవితాన్ని మనము దేవుని నుండి దూరం చేసుకున్న వారిగానే ఉంటామే తప్ప, ఒక క్రైస్తవ లక్షణాలను కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగిన వారిగా మనము ఉండలేము. ఎందుకు ఉండలేము అనంటే, దేవుడు నేర్పించిన మాట తీరు విధానం వేరు. గ్రంథంలో వ్రాయబడిన మాట తీరు, గ్రంథంలో వ్రాయబడిన
మాట తీరు వేరు. ఒక క్రైస్తవునిగా క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మన యొక్క మాట తీరు ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలి అనంటే, రుచి కలిగినది గాను, ఉప్పు వేచినటువంటి రుచి కలిగినటువంటి మాటగాను ఉండాలి అని మనకు బాగా తెలిసిన విషయం. ఇవన్నీయు ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి బ్రతుకుచున్న వ్యక్తికి తెలిసినప్పటికీ, తెలియనటువంటి వానిగానే గ్రంథానికి వెలుపల వెళ్లి మాట్లాడటం, వాక్యాన్ని తెలిసిన వ్యక్తులు కూడా వాక్యాన్ని తెలియని వారిగా మాట్లాడటం, వాక్యాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తులుగా మాట్లాడటం, ఈరోజు నేడున్న సమాజం, క్రైస్తవ సమాజం ఇలానే ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి, ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, తన మాట విధానాన్ని గ్రంథానుసారమైనదిగా ఉందా లేదా మొదటిగా తనకు తానుగానే పరిశీలన చేసుకోవాలి. తనకు తానుగానే ఆలోచన చేయగలగాలి. అలా ఆలోచన చేసిన క్షణం అతనికి అర్థమవుతుంది. దేవునికి ఇష్టమైన వానిగా నేను మాట్లాడుతున్నానా? దేవునికి ఇష్టం లేని వానిగా నేను మాట్లాడుతున్నానా? ఈ పరిశీలన, ఈ పరిశోధన ఎవరికి బాగా అర్థమవుతుంది? ఎవరికి బాగా తెలుస్తుంది అనంటే, గ్రంథాన్ని చదివేవారికి, గ్రంథానుసారముగా బ్రతికేవారికి, గ్రంథంలో ఉన్న మాటల ప్రకారముగా చేసేవారికి, గ్రంథాన్ని వెంబడించేవారికి, గ్రంథానుసారమైన జీవితాన్ని కలిగి క్రీస్తు అడుగుజాడలలో నడుచుకుంటున్న వారికి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. వాక్యాన్ని పక్కన పెట్టి, గ్రంథంలో ఉన్న మాటలను విడిచిపెట్టి, మన ఇష్టానుసారంగా బ్రతకగలిగితే, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏ విధముగా మాట్లాడకూడదో, ఒక క్రైస్తవునిగా ఉన్నటువంటి వ్యక్తికి అర్థం కాకపోవటం అనేది సహజం. కనుక మనం ఆలోచన చేయగలిగితే, మనిషి యొక్క ఆలోచన, ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన ఎటు వెళ్ళిపోతుంది? ఏం మాట్లాడుచున్నారు? ఎలా మాట్లాడుచున్నారు? సంఘంలో పద్ధతిగా ఉంటూ, సమాజంలో విచ్చలవిడితనాన్ని కలిగి ఉండటం అనేది చాలా ప్రమాదానికి గురి తీస్తుంది అని గడిచినటువంటి పాఠ్యాంశములలో మనం నేర్చుకున్నాం. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, గ్రంథంలో చెప్పబడుతున్న మాటలేంటి? ఎలాంటి మాటలు మాట్లాడకూడదు? ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు తన జీవితంలో బాగా జ్ఞాపకముంచుకోవలసినటువంటి విషయాలు. ఒక క్రైస్తవుడు సమాజంలో మాట్లాడుతున్నప్పుడు, ఆ యొక్క క్రైస్తవుని మాట తీరు, ఆ యొక్క మాట తీరు విధానం ఎలా ఉండాలి? క్రైస్తవునిగా తగ్గింపు జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒక క్రైస్తవునిగా కూడా సంఘంలో క్రైస్తవుడని గుర్తించబడుతున్నప్పుడు, సమాజంలో మాట్లాడుతున్నప్పుడు కూడా క్రైస్తవునిగా గుర్తించబడాలి. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవుడు అని పేరుకు పిలువబడటం, క్రైస్తవుడు అనిపించుకోవటం అనేది కాదు. గ్రంథానుసారమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి. గ్రంథానుసారమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. మన మాట తీరు, మన ప్రవర్తన, మన విధానం దేవునికి ఇష్టమైనవిగా మార్చుకోగలగాలి, మలచుకోగలగాలి. మన జీవితాన్ని వాక్యం అనే అద్దముతో దిద్దుకోగలగాలి.
ఇలా ఎప్పుడైతే ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి బ్రతుకుచున్న మనం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటానికి ఆలోచన చేస్తామో, మన మాట తీరును మార్చుకోగలగాలి. దేవునికి ఇష్టమైన మాటలుగా మార్చుకోగలగాలి. కాబట్టి గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు పొందుపరిచి ఉంచారు మన కోసం. మనం ఆలోచన చేయగలిగితే ఎలాంటి మాటలను మాట్లాడకూడదు అని గ్రంథం చెబుతుంది అనంటే, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వపు ఆలోచన మాటలను కూడా విడిచిపెట్టాలని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించుడి గాని, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు అన్నాడు. అలాంటి మాటలు, బూతులు కానీ, దేవునికి ఇష్టం లేనటువంటి ఎటువంటి మాట అయినా సరే, ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్న మనము, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా పిలువబడుచున్న మనము, దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన మాటల ప్రకారంగానే మన మాట తీరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పరిశుద్ధుడు. కనుక ఆయన ఏమని కోరుకున్నారు మనకు అనంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి అన్నారు. అనంటే మనకు ఇక్కడ ఏమర్థమవుతుంది? దేవుడు తను ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నారో, మనము కూడా తన కుమారులుగా ఉన్న మనము కూడా తనకిష్టమైన పరిశుద్ధులుగానే ఉండాలి అని మనలను గూర్చి కూడా దేవుడు కోరుకున్నారు. కానీ పరిశుద్ధులుగా ఉండటమే కాదు కదా! కనీసం ఉన్నతమైనటువంటి దేవునికిష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి అన్న ఆలోచన కూడా లేని క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి, విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి అనేక మంది ఈ రోజున ఉండటం అనేది మనకు తెలిసినటువంటి విషయం. ఒక క్రైస్తవుడు అనంటే మాట విధానం ఎలా ఉంది? ఎదుటి వ్యక్తితో మనం సంభాషణ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి మనం మాట్లాడే మాటలను బట్టి, మనం సంభాషణ చేసేటప్పుడు మన సంభాషణను బట్టి, ఆ వ్యక్తి తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదనను కూడా మర్చిపోగలగాలి. కానీ మనము మాట్లాడేటటువంటి మాటలను బట్టి తన హృదయం గాయపరచబడకూడదు. మనతో సంభాషణ చేస్తున్నటువంటి ఏ సహోదరుడైనప్పటికీ, సంఘంలోనికి వస్తున్న విశ్వాసుడైనా, సంఘం వెలుపల ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా కానీ, మనతో సంభాషణ చేస్తున్నప్పుడు, లేదా మనము ఆ వ్యక్తితో సంభాషణ చేస్తున్నప్పుడు, మన మాటల విధానం అతనికి ఇంపైనదిగాను, అతను ఇష్టపడేటటువంటి మాటలుగాను, అతని యొక్క హృదయ ఆలోచనలు గాయపరచబడని విధముగాను మన యొక్క మాట తీరు ఉండాలి. ఇలా ఎవరైతే క్రైస్తవులు అని, విశ్వాసులు అని పిలువబడుతూ ఉన్న వారి జీవితాలలో ఇట్టి విధమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన ప్రకారంగా బ్రతకగలిగితే, వారి యొక్క జీవితాలు నిజమైన క్రైస్తవులుగా పిలువబడటానికి, లేదా దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా ఉండటానికి అవకాశం ఉంది. అనేకమైనటువంటి మాటలను విడిచిపెట్టమన్నాడు. పోకిరి మాటలు, బూతులు, దేవునికి ఇష్టం లేనటువంటి అనేకమైన మాటలను విసర్జించుడి అన్నాడనంటే, వాటికి మనము మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి వాటిని విసర్జించాలి. మరి ఎలాంటి మాటలను మాట్లాడాలి అని అన్నాడనంటే, ఎలాంటి మాటలను మాట్లాడాలి అని అన్నాడంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆ యొక్క మాట నుండి మనం ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి మాటలను క్రీస్తు వారు బోధించటం. ఆ అధ్యాయాన్నంతటిని కూడా మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు వారు నోరు తెరిచి బోధించినప్పుడు ఏ విధమైన ఎట్టి విధమైనటువంటి మాటలను బోధించారు. ఎట్టి విధమైనటువంటి బోధను అక్కడ బోధించటం జరిగింది. ఏ విధంగా ఆయన నోరు తెరిచి మాట్లాడారు. ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడారు. చాలా ఉన్నతమైనటువంటి మాటలు అందులో కనిపిస్తాయి. అటువంటి మాటలు ఒక క్రైస్తవులుగా ఉంటున్న మన నోటి నుండి కూడా దేవునికి ఇష్టమైనటువంటి మాటలు, లేదు అనుకుంటే గ్రంథానుసారమైనటువంటి మాటలు మన యొక్క నోటిలో నుండి కూడా మనం నోరు తెరిచి మాట్లాడినప్పుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి మాటలుగానే ఉండాలి. ఇది ఒక క్రైస్తవుని జీవితంలో, ఒక విశ్వాసీ జీవితంలో ఉండవలసినటువంటి మాట తీరు విధానం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన యొక్క మాట తీరు, మన యొక్క విధానం, మాట్లాడుచున్న ప్రతి మాటలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి మాదిరికరమైనటువంటి మాటలుగానే మన మాటలు ఉండాలి. ఎందుకు ఉండాలి అనంటే ఎందుకుండాలి అనంటే మనము సమాజంలో ఉండేవారము. సమాజాన్ని బట్టి, సమాజంలో ఉంటున్నటువంటి మాటలను బట్టి ఆచరించేవారం కాము. ఎవరు అనంటే క్రైస్తవులుగా ఉన్న మనం. అలా అని సమాజంలో ఉన్నటువంటి వారు ఏదో వారికి తోచినట్టుగా చెడు కార్యాలు చేస్తున్నారని కాదు. కానీ సమాజంలో ఉన్నటువంటి వారికి, సంఘంలో క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి వారికి తేడా. ఎలా తేడా అనంటే క్రైస్తవులు ఆత్మ సంబంధులుగా జీవించటానికి, బ్రతకటానికి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి, బాప్తిస్మము తీసుకొని, ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించి, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారే క్రైస్తవులు. సమాజంలో ఉన్నవారు ఇట్టి విధంగా క్రీస్తు సంఘంలో చేర్చబడలేదు గనుకనే వారి యొక్క మాటల విధానానికి, సంఘంలో చేర్చబడిన మన మాటల విధానానికి తేడా ఉంది. కాబట్టి సమాజంలో ఉంటున్న వారు ఏ విధంగా ఉన్నప్పటికీ, సంఘంలో ఉంటున్న క్రైస్తవులుగా పిలువబడుచున్న మన జీవితాలు కూడా సమాజంలో ఉన్నటువంటి వారి ఆలోచనల ప్రకారంగానే, వారి యొక్క దేవునికి ఇష్టం లేనటువంటి మాటల ప్రకారంగానే మనము కూడా మాట్లాడగలిగితే వారికి, మనకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి క్రైస్తవుడంటే దేవునికి ఇష్టమైనవాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతికేవాడు. కేవలం పేరుకు మాత్రమే నామకారణమైనటువంటి, నామకార్థమైనటువంటి ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా పిలువబడి బ్రతకటం కాదు. కానీ గ్రంథానుసారమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి బ్రతకాలి. మన యొక్క మాట తీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా మనము ఎగ్జాంపుల్‌గా ఒక మాట ఆలోచన చేయగలిగితే సామెతలు గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడనంటే, మన మాటను గూర్చి మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే, బంగారు పండ్ల వలె మన మాట తీరు ఉండాలి. బంగారు పళ్ళెములో ఉంచబడినటువంటి పండ్ల వలె మన మాట తీరు ఉండాలి. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అని సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. అయితే మన మాట తీరు అట్టి విధంగా ఉండాలి అనంటే, పండ్లతో పోల్చాడు అనంటే మాటను ఎంత ఉన్నతంగా ఉండాలి,
ఎంత ఇంపైనదిగా ఉండాలి. ఎక్కువగా మనము ఫలాలను తీసుకునే సమయంలో ఫలాలను తీసుకునే సమయంలో పరిపక్వం కానటువంటి దానిని మనం తీసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడం. బాగా పరిపక్వమైన తర్వాతనే ఆ యొక్క ఫలాన్ని తీసుకోవటానికి, ఆ యొక్క ఫలమును మనం భుజించటానికి ఇష్టపడతాం. వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నాడనంటే, విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. విచిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితమైనటువంటి మాట. అట్టి విధముగానే మన మాట తీరు ఉండాలి అని, అట్టి విధంగానే మనము మాట్లాడే మాటల విధానం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు కనుక, మన యొక్క మాట తీరు దేవునికి కూడా అనుకూలంగానే ఉండాలి. దేవునికి కూడా ఇష్టమైనదిగానే ఉండాలి. సమాజంలోనైనా, సంఘంలోనైనా ఒక క్రైస్తవుడు గుర్తించబడాలి. ఆ క్రైస్తవుడిని బట్టి దేవుడిని అందరూ గుర్తించగలగాలి. క్రైస్తవుడిని గుర్తించాలి అనంటే కేవలం క్రైస్తవుడు గొప్పవాడు అని కాదు. దేవుడు అతనిలో ఉంచినటువంటి మాటలను బట్టి, లేదా అతను దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికేటటువంటి విధానాన్ని బట్టి, అతనితో స్నేహాన్ని కలిగుంటున్నటువంటి వ్యక్తులైన, అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతని యొక్క మాటల విధానాన్ని బట్టి, ఇతడు క్రైస్తవుడు అని గుర్తించగలగాలే తప్ప, దేవుని యొక్క పనిలో ఇతను ఉండే విధానాన్ని బట్టి, ఇతను క్రైస్తవుడు అని గుర్తించాలే కానీ, మనకు మనంగానే మనం క్రైస్తవులము అని అనుకోవటం అనేది పొరపాటు. మనకు మనముగా క్రైస్తవులమనంటే, గ్రంథానుసారముగా మనము బ్రతకగలగాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కుమారులు, కుమార్తెలుగా ఈ భూమి మీద మన యొక్క జీవిత యాత్ర ముగిసే వరకు మన మాటల విధానాన్ని, మాట తీరు విధానాన్ని మనం ఆలోచన చేయాలి. నాలుక అగ్నియే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, 9, 10 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, 9, 10 వచనాలు. అలాగే తులసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తులసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. వీటన్నింటిని గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎలాంటి మాటలను మాట్లాడకూడదు, అటు తర్వాత ఎలాంటి మాటలను మాట్లాడాలి. ప్రారంభంలో మనం చూసాం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపాలి. కాబట్టి మనం ఎటువంటి మాటలను మాట్లాడుచున్నాము, ఎలాంటి మాటలను మాట్లాడుచున్నాము, ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి బ్రతుకుచున్న మనలో ఎట్టి విధమైనటువంటి మాట తీరు ఉంది, గ్రంథానుసారముగా ఉందా లేదా, వాక్యానుసారముగా ఉందా లేదా, మనకు మనముగా ఆలోచన చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని దేవునికిచ్చి, దేవుని కోసం బ్రతకవలసినదిగా కోరుచున్నాను. ఎందుకు అనంటే, ఒక క్రైస్తవుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాదిరిగా ఉండాలి. ఒక క్రైస్తవుని యొక్క మాట తీరు, మాటల విధానం సంఘంలోనే కాదు, సమాజంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి మార్గదర్శకునిగానే ఉండాలి. ఇది ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక క్రైస్తవుడు అనుసరించవలసినటువంటి విధానం. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన యొక్క జీవితాలను తీర్చిదిద్దుకునేటటువంటి విధానం. కనుక ఒక క్రైస్తవుడు నోరు తెరిచి మాట్లాడగలిగితే, ఆ యొక్క మాటల విధానం ఎలా ఉండాలో గ్రంథం మనకు చాలా విషయాలు తెలియజేస్తుంది. కానీ మనకున్నటువంటి సమయమును బట్టి దేవుని చిత్తమైతే మరొకసారి ఈ యొక్క క్రైస్తవుని యొక్క మాట తీరు ఎలా ఉండాలో, మిగిలినటువంటి అనేక విషయాలను గూర్చి మనం
గ్రంథానుసారంగా ఆలోచన చేద్దాం. కాబట్టి మన మాట తీరు ఎలా ఉండాలి? ఒక క్రైస్తవునిగా, సంఘ విశ్వాసిగా, క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన మాట తీరు ఎలా ఉండాలి? ఆ వ్యక్తి బాధపడాలి, ఆ వ్యక్తిని గాయపరచాలి అన్న ఆలోచనతో మనం మాట్లాడటం అనేది కాదు కానీ, ఆ వ్యక్తి మనతో మాట్లాడుచున్నప్పుడు, మనం ఆ వ్యక్తితో మాట్లాడుచున్నప్పుడు, ఇద్దరి సంభాషణలు కూడా ఆ యొక్క వ్యక్తిని గాయపరిచే విధంగా మన మాటలు ఉండకూడదు అన్న విషయం ఆ వ్యక్తికి అర్థం కావాలి తప్ప, ఆ వ్యక్తిని గాయపరచాలని, ఆ వ్యక్తి బాధపడాలనే ఉద్దేశము కానీ, అటువంటి ఆలోచనలను పెట్టుకొని కానీ, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసిగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అట్టి విధముగా మాట్లాడటానికి అవకాశం లేదు. కనుక ఇలాంటి విషయాలు ఎవరికి అర్థమవుతాయంటే, ప్రారంభంలో చెప్పినట్టుగా గ్రంథాన్ని తెలిసినటువంటి వారికి, గ్రంథానుసారంగా బ్రతుకుచున్నటువంటి వారికి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి అనుకుంటున్న వారికి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతుకుచున్నటువంటి వారికి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయమునందు మీ పిల్లల మధ్యన కొన్ని మాటలను వివరించి ఉండగా, మాటలను బట్టి ఉన్నతమైనటువంటి మీ యొక్క కృపనిచ్చి సహాయం చేయండి. మీ యొక్క చిత్తమైతే తండ్రి, మరలా ఈ విధంగా మీ యొక్క మాటలను అందించుటకు మీరే నాకు సహాయం చేసి కృప చూపించమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవి సమర్పిస్తున్నాము తండ్రి.